రాఖీ అంటే కేవలం అన్నకు చెల్లి కట్టే దారం మాత్రమే కాదు. రాఖీ వెనుక ఉన్న అసలు అర్థం తెలిస్తే మీరు ఈ పండుగను మరో కోణంలో చూస్తారు. రక్షాబంధన్ అంటే రక్షణ ప్లస్ బంధం. మన సంప్రదాయంలో రక్షణ అంటే కేవలం ప్రమాదం నుండి కాపాడమే కాదు, మనిషి గౌరవాన్ని, ఇచ్చిన మాటను, కుటుంబాన్ని, ధర్మాన్ని కాపాడడం కూడా రక్షణే అవుతుంది. అందుకే చేతి కట్టే చిన్న దారం ఒక పెద్ద బాధ్యతకు గుర్తు. నీకు అవసరం వచ్చినప్పుడు నేను అండగా ఉంటాను, నువ్వు కూడా నాకు అండగా నిలబడాలి. ఇది కేవలం అన్నా చెల్లెళ్ళ బంధం కాదు, మనకు విలువైన ప్రతి బంధాన్ని కాపాడుకునే భారతీయ సాంస్కృతిక సందేశం. రాఖీ అంటే రక్షణ కోరడం మాత్రమే కాదు, మన బంధాన్ని మనమిద్దరం కాపాడుకుందామనే పరస్పర బాధ్యత. ఇది అన్నా చెల్లెళ్ళకే పరిమితం కాదు. ప్రాచీన సంప్రదాయాల్లో రక్షాసూత్రాన్ని శుభకార్యాలు, యజ్ఞాలు, వ్రతాల్లో కూడా కట్టే ఆచారం కనిపిస్తుంది. అందువల్ల రాఖీ యొక్క మూల భావనను కేవలం సోదరుడు సోదరి సంబంధానికే పరిమితం చేయకూడదు. సోదరుడు సోదరి సంబంధానికే పరిమితం చేయడం కంటే రక్షణకు ప్రతీకగా పవిత్రమైన దారాన్ని స్వీకరించడం అనే విస్తృత భావనలో చూడవచ్చు. అవసరమైనప్పుడు విడిచిపెట్టకుండా నిలబడే మనసే అసలైన రాఖీ. మన బంధాల పట్ల మన బాధ్యతను తిరిగి గుర్తు చేసుకునే రోజునే రాఖీ పౌర్ణిమ అనవచ్చు.